చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. పశ్చిమాసియా వరుసగా మూడో రోజు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇరాన్ ఓడరేవులను మళ్లీ దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. టెహ్రాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా గల్ఫ్లోని అగ్రరాజ్యం సైనిక స్థావరాలపై దాడులకు దిగింది. 3 ఆయిల్ ట్యాంకర్లపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGC దాడులు చేయగా ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. హర్మూజ్ జలసంధి అంశంపై పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యుఏఈకి చెందిన 2 చమురు ట్యాంకర్లపై దాడులు చేసిన ఇరాన్పై అమెరికా విరుచుకుపడింది. అబుమూసా, బందర్ అబ్బాస్, బుషహర్, చాబహార్ తదితర ప్రాంతాల్లోని ఇరాన్ తీర రక్షణ వ్యవస్థలు, డ్రోన్, క్షిపణి నిల్వ కేంద్రాలు, సముద్రయాన సామర్థ్యాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ బలగాలకు భారీ నష్టాన్ని కలిగించడంతో పాటు హర్మూజ్ జలసంధిలో పౌరులు, వాణిజ్య నౌకలపై దాడి చేసే సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు దాడులు కొనసాగుతాయని తెలిపింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సైతం ప్రతీకార చర్యలు కొనసాగించింది. హర్మూజ్ జలసంధిలో యుఏఈకి చెందిన మొంబాసా, అల్ బాహియా అనే చమురు ట్యాంకర్లు సహా 3 క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఓ భారతీయ నావికుడు మృతి చెందారు. మరో 6 భారతీయులు సహా 8 మంది గాయపడ్డారని యుఏఈ తెలిపింది. ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ను హెచ్చరించింది. ఈ దాడులను IRGC సమర్థించుకుంది. యుఏఈ నౌకలు తమ సూచనలను బేఖాతరు చేశాయని, నావిగేషన్ సిస్టమ్స్ ఆపేసి మందుపాత్రలున్న మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించడం వల్లే దాడులు చేశామని తెలిపింది. తమ శత్రువులకు సహకరిస్తే ఇలాంటి నష్టాలే జరుగుతాయని, ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది. IRGC దాడులను యుఏఈ ఖండించింది. తమ భూభాగాన్ని, పౌరులను రక్షించుకునేందుకు ప్రతీకార చర్యలకు దిగే హక్కు తమకు ఉందని హెచ్చరించింది. బహ్రెయిన్, జోర్డాన్లపైన IRGC దాడులు చేసింది. బహ్రెయిన్లోని పలు అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఆయుధ డిపోలు, శాటిలైట్ కమ్యూనికేషన్ సెంటర్, అమెరికా దళాల భవనం, నేవీ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతో అప్రమత్తమైన బహ్రెయిన్ ప్రభుత్వం వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ పౌరులకు సూచించింది. జోర్డాన్లోనూ దాడులు జరిగాయి. తమ భూభాగంపైకి వచ్చిన 4 ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జోర్డాన్ స్పష్టం చేసింది. గత నెలలో కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రేపు అర్ధరాత్రి నుంచి ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు.